ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని గుర్తెరిగి అక్రమాలకు పాల్పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీకి చీపురుతో ఓట్ చేసిన బీజేపీకి అధికారం కట్టబెట్టారని బీజేపీ అధ్యక్షులు భూపాల్ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం గణేష్, దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్ చిల్కమర్రి గోవింద్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ గెలుపొందడంతో చేగుంట మండల కేంద్రంలోని స్థానిక చేగుంట, మెదక్ చౌరస్తా వద్ద బీజేపీ మండల అధ్యక్షులు చింతల భూపాల్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు మునిగి తేలారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో ఓట్ చేసి కాంగ్రెస్ కు ఒక సీటు కూడా ఇవ్వకుండా కమలం వికసించే విధంగా బీజేపీకి ఓట్లేసి బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఢిల్లీ ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం తెలంగాణలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ లో గతంలో పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగా గుణపాఠం చెప్పారో కాంగ్రెస్ కు కూడా అదే విధంగా గుణపాఠం చెప్పడం ఖాయమని, ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే బీజేపీ పార్టీకి రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలి శాఖ అధ్యక్షులు చింతల భూపాల్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు కరణం గణేష్ రవికుమార్, బీజేపీ దుబ్బాక అసెంబ్లీ కో కన్వీనర్ చిల్కమర్రి గోవింద్, కృష్ణ, మేకల రమేష్, కుమ్మరి నర్సింహులు, నాగరాజు, సీనియర్ నాయకులు రఘువీర్, వేణు, భిక్షపతి, సత్యం, సోమ సురేష్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశానికి తలమానికంగా ఉన్న ఢిల్లీలో మన దేశ రాజధాని ప్రజలు చాలా విజ్ఞతతో మరి తమ ఓటును వినియోగించుకొని, ఎందుకంటే క్రితంసారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రభుత్వ అత్యున్నత స్థాయి వ్యక్తి మరి మేము దేశ రాజధాని దేశాన్ని శుభ్రం చేస్తాను ఒక హామీ ఇచ్చిండు. అటువంటి వ్యక్తి కూడా మరి ఈరోజు ఈ 5 ఏళ్ల నుంచి మరి లిక్కర్ స్కామ్ కానివ్వండి, వాటర్ స్కామ్ కానీ, అసలు ఇట్లాంటి స్కామ్లు ఉన్నాయని కూడా ఎవరు తెలియని విషయం కూడా ఇట్లాంటి స్కామ్లు కూడా చేయొచ్చు అని అత్యున్నత వ్యక్తి కూడా మరి చదువుకున్న వ్యక్తి కూడా వాళ్ళ జీవనాన్ని నిరూపించింది ఆయన. మరి దేశానికి కావాల్సింది దేశాన్ని కాపాడేవాడు, భద్రత ఇచ్చేవాడు, దేశ ప్రజలకి ఒక రకమైన పురోగతిని అందించేవాడు కావాలని ఇవాళ దేశ అత్యున్నత స్థాయి ఉన్న ప్రజలు ఇవాళ కోరుకొని పట్టం కట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ఈరోజు పట్టం కట్టి ఒక వారి రూపురేఖలు మార్చుకునే విధంగా బీజేపీ పార్టీకి ఈరోజు ఒక బాధ్యతనిచ్చేందుకు వాళ్ళందరూ కూడా ఈరోజు మేము చేగుంట మండల పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా మేము ఒక కృతజ్ఞత తెలుపుకుంటూ మరి ఈరోజు ఏదైతే ఢిల్లీ ప్రజలు ఆలోచించారో ఆ ప్రజలు ఆలోచన విధంగా మన ప్రజలు కూడా ఆలోచించే విధానం ఇవాళ తెలంగాణలో ఆల్మోస్ట్ దాదాపుల్లో వచ్చేసామని మేము అందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, దాదాపుగా ఆ రేషియోలో మనం ఉన్నాం. ఇప్పుడు లేటెస్ట్గా జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనకు అది కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు కానివ్వండి, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఒక రకమైన భూమిని కల్పించి అందరినీ కూడా ప్రజలను, వ్యాపారవేత్తలను అందరూ కూడా ముంచే పరిస్థితి. వాళ్ళ రాష్ట్రంలో ఒక రకమైన సుస్థిరమైన ఆర్థిక మాంద్యాన్ని సృష్టించే విధంగా టీఆర్ఎస్ ప్రయత్నించింది. ఆ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోలేని పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపు ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ అనేది మన రాష్ట్రంలో వస్తే మటుకు మనకు కావాల్సిన ముఖ్యంగా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం. మరి ఎవరైనా వాళ్ళ బతకాలి అంటే ఒక రకమైన ఆర్థికము డబ్బులు ఉంటేనే కానీ ఎవరైనా బతికే విషయం ఉంటుంది, వ్యాపారం చేసుకునే విషయం ఉంటుంది. ఇవాళ రాష్ట్రంలో మీరు ఎవరిని కడుపు నిరుపేద నుంచి పెద్ద వ్యాపారవేత్త వరకు ఎవరిని ప్రశ్నించినా, ఎవరు చూసినా ఇక్కడ వాళ్ళ ఈ పరిస్థితి ఉంది. అందుకనే వాళ్ళందరూ కూడా నాకు తెలిసి విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, యువకులు, నిరుద్యోగులు అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఈ వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, ఆ తదనంతరం గ్రామ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరి ఎమ్మెల్యేలకు మన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు కూడా అందరూ కూడా కృతజ్ఞతతో బీజేపీకి సంబంధించిన వ్యక్తులను గెలిపించుకోవడంలో కానీ, బీజేపీ ఇచ్చిన సింబల్ గెలిపించుకునే వ్యక్తులు కానీ, ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపించుకునే వ్యక్తులు కానీ ముందుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రానికి ఒక ఆదోడు, చేదోడు, వాదోడు అనేది ఏది లేకుండా ఉన్న పరిస్థితి. ఇవాళ మనం ఇవన్నీ చేసుకుంటే మరి సెంట్రల్ ఉన్న పార్టీ కూడా మనం ఇది ఇంకా దయతలిచి రాష్ట్రాన్ని అప్పులో ఊపిలో పోకుండా మరి అందరి పరిస్థితులను కూడా ఆలోచించి మన అందరూ కూడా గట్టిగా బయటకు దాటవేస్తారు. అందరు కుటుంబాల్లో కూడా ఒక రకమైన సంతోష వాతావరణం. ఎందుకంటే రాష్ట్రంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క రకమైన హామీలు కూడా నిలవని పరిస్థితి. రైతులకు అంత లేదు. ఇవాళ రేషన్ కార్డు రమ్మంటే, రేషన్ కార్డు ఇవ్వమంటే ఇస్తాము రండి అని చెప్పారు, కానీ వాళ్ళు మళ్ళీ మీసా పోండి, అక్కడ పోండి, ఇక్కడ పోండి, ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ తోటి, రాష్ట్ర గవర్నమెంట్ తోటి సమస్యలు
చేర్చే పరిస్థితి లేదు అనేది మనకు స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. దీనికి కారణం గతం గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్కి చేసే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి వాళ్ళు జరగాలి, ఈ సమస్యలను దాటేయాలంటే మనకు ఒకరే దిక్కు నరేంద్ర మోడీ, ఒకరే దిక్కు బీజేపీ పార్టీ. రేపు వచ్చే ఏ ఎన్నికల్లో కూడా డబ్బులకు ఎక్కడ కూడా ఎవరు కూడా ఇది కాకుండా ప్రలోభాలకు గురి కాకుండా బీజేపీకి సంబంధించిన ఏ వ్యక్తులైనా గెలిపించే బాధ్యత ఈ ప్రజలందరిదే. అప్పుడే మనం ఈ సమస్యల నుంచి అందరం కూడా బయటపడతాం. అప్పుడు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది ఖచ్చితంగా మేమందరం కూడా గట్టిగా నమ్ముతూ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఈ పరిస్థితి దాటేసిన ఒకడే ఒక వ్యక్తి, దేశానికి నరేంద్ర మోడీ, మన మెదక్ జిల్లాకి మన రఘునందన్ రావు నాయకుడు. ఆ ఇద్దరు వల్లనే ఇక్కడ సాధ్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను మీరు ఒక ఓటుతోటి ఆలోచించి మరి వాళ్ళ ఢిల్లీ ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకురో అదే నిర్ణయాన్ని మీరు కూడా తీసుకొని ఈ రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన జిల్లాని, మన గ్రామాన్ని కూడా రక్షించుకునే బాధ్యత ఓటర్ మహాశైల ప్రజలకి ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని సుస్పష్టంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ భారతదేశం యొక్క రాజధాని నగరంలో ఢిల్లీలో అనూహ్యంగా రెండు పర్యాయాలు గెలిచినటువంటి ఆ పార్టీని అధ్యక్షులతో సహా ఓడగొట్టినందుకు ఢిల్లీ ప్రజలందరికీ చేగుంట మండల తరఫున మరియు తెలంగాణ తరఫున వారందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ముఖ్యంగా ఏంటిది అంటే వాళ్ళు సెక్యులర్ ముసుగులో ఏదో చేయాలి ఏమో అనుకొని వచ్చిండ్రు, అట్లనే మభ్యపెట్టిండ్రు ఓటర్లను కూడా. కానీ ఓటర్ మహాశయులు అందరూ కూడా దాన్ని తిప్పికొట్టారు. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి చేతగాక ఏదో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కానీ, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీగా కానీ. కాంగ్రెస్ ఏంటిగా అంటే వాళ్ళు వేరే నమూనా ఏదో సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ ఆ సొమ్ము చెల్లలేదు. ముఖ్యంగా తెలంగాణకు వచ్చేవరకలే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అతను ఒకటే ఒక సింగిల్ గోల్ పెట్టుకొని వచ్చాడు, నేను తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో వచ్చిండు, ముఖ్యమంత్రి అయిండు. ఈ 14 నెలల్లో ఆయన చేసింది ఏం లేదు, శూన్యం. ఎంపీ ఎన్నికలలో ఆయన మంచి జవాబు ఇచ్చాడు. 50% బీజేపీ గెలుచుకోవడం జరిగింది. ఆయన ఏంటిగా అంటే కాలయాపన స్కీమ్ ఒకటి కాకుంటే ఏంటి అంటే రెండు కూడా బీజేపీ కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ రెండు కూడా నాణానికి రెండు వైపులా వాళ్ళేమో మభ్యపెడుతూ ఓట్లు లాగినరు. ఈయననేమో కేవలం వాయిదాలు వేస్తూ రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏంటి అంటే ఇంకా వేరే ఏ స్కీమ్ కూడా లేదు. కేవలంగా రేషన్ కార్డు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు, ఇందిరమ్మ భరోసా లేదు. కేవలంగా కాలయాపన చేస్తూ మాట్లాడుతుండే తప్ప కేవలం కాలయాపన చేస్తుండ్రు. ఇప్పటికి 14 నెలల అవకాశం ఇచ్చి తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు అవకాశం తీసుకుందామని చూస్తున్నారు. తప్పకుండా ఢిల్లీలో ఏ గుణపాఠం జరిగిందో రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా సేమ్ గుణపాఠం ఇక్కడ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న శాస్త్రాలు అటువంటివి, వాళ్ళు చేస్తున్న పనులు అటువంటివి. ఏమన్నాడు బీసీ రిజర్వేషన్ అయ్యా 42% రిజర్వేషన్ చేస్తామని కామరెడ్డి డిక్లరేషన్ అని ఇంత చెప్పింది. ఏం చేశారు? ఏదో చేస్తున్నా కులగన్న చేసి ఏం చేయలేదు. అది చేసింది శూన్యం. 170 కోట్లు మాత్రం వేస్ట్ చేశారు. 42% రిజర్వేషన్ ఇస్తామయ్యా, మీరు ఎవరైనా ఉండరా బీజేపీ వాళ్ళు కానీ అని క్వశ్చన్ వేసాడు అసెంబ్లీలో. అయ్యా నువ్వు 42% ఎక్కడ చట్టబద్ధంగా తెచ్చినాక ఇవ్వాలి, కానీ పార్టీలలో ఎవరైనా ఇస్తారు, బీజేపీ వాళ్ళు ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు, ఏ పార్టీ అని ఇస్తుంది. 42% ఇస్తుంది, 50% ఇస్తుంది. అది వితౌట్ రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి అది కేవలంగా మద్దతించడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఒకవేళ నీకే చింతకుంటుంటే బీసీల మీద ప్రేమ ఉన్నట్టయితే, ఎస్సీల మీద ప్రేమ ఉన్నట్టయితే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తున్నారు. లేదంటే వచ్చే స్థానిక సంస్థల్లో దాని వల్ల గుణపాఠం చెప్తారు. అది కూడా ఎట్లయితే దుబ్బాకలో గుణపాఠం చెప్తూ తెలంగాణలో దుబ్బాక బయలక్షణలో గుణపాఠం చెప్పి ఎట్లా చేసినాము, అట్లాగే చేగుంట మండలంలో స్థానిక సంస్థల్లో సరైన గుణపాఠం చెప్పేస్తే ఒకవేళ ఎన్నికలంటూ పెడితే సరైన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా ఈ సంతోష సమయంలో మా శ్రీలందరికీ వారి పార్టీ తరఫున నేను ధన్యవాదాలు. వచ్చిన రిజల్ట్లో ఢిల్లీ ప్రజలకి శతకోటి వందనాలు. ఎందుకంటే ఆ పార్టీ చేసిన అవినీతిని పారదోలి భారతీయ జనతా పార్టీ గెలిపించిన ఢిల్లీ ప్రజలకి మా బీజేపీ తరఫున శతకోటి వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఏదైతే జరిగిందో, ఢిల్లీలో ఏదైతే జరిగిందో తెలంగాణలో కూడా మా ప్రభుత్వం వస్తుంది. భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఇదే రిజల్ట్ చూపిస్తారు. కాంగ్రెస్ ఏదైతే మాట్లాడుతుందో కపట మాటలు మాట్లాడుతూ కోడిగుడ్డు ఈ గుడ్డు అని మాట్లాడుతుంది. వాళ్ళకి మిగిలింది ఇక్కడ కోడిగుడ్డే కాదు, గాడి గుడ్డు లేదు మిగిలేదు వాళ్ళకి.
రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఆ విశ్వాసం మాకు అందరికీ ఉంది. మాతాకి మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ, గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి ఎలక్షన్లో కూడా మన కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అంతటా బీజేపీ విస్తరిస్తుంది. వచ్చే ఎలక్షన్లో కూడా అన్నింటిలో కూడా ఖచ్చితంగా బీజేపీ తెలంగాణతో సహా అన్ని ఎమ్మెల్సీలు 3 ఎమ్మెల్సీతో పాటు అన్ని ఎలక్షన్లో కూడా గెలవడానికి సిద్ధంగా ఉంది. ఆ చీపురు గట్టను ఊడ్చేసారు, చేతులు చిదిమేసారు, కమలాన్ని వికసింపజేసిన ఢిల్లీ ఓటర్ మహాశయులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆప్ చేసిన అన్ని అవినీతి కార్యక్రమాలు, మందు కాడ నుంచి నీళ్ళ కాడ నుంచి మొత్తం చేసిన స్కామ్తో పాటు అన్ని అవినీతి పరంగా విజయం సాధించని ఈ సందర్భంగా చెప్తున్నాను.